హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ సింహాచలం మాధవదారి నుండి సింహాచలం మెట్ల మార్గం ద్వారా వచ్చిన తర్వాత మెట్ల మార్గం అయిపోగానే వచ్చిన మనకి రహదారి ఈ రకంగా ఏర్పడుతుంది. ఒక చిన్న మనిషి వెళ్ళే వేలోని ఒక చిన్న మట్టి దారి ఒకటి ఏర్పడుతుంది. సో దీని నుండి వచ్చిన తర్వాత ఎడ్జ్ ఇక్కడ ఒక టెంపుల్ అనేది ఉన్నది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే భూలోకమాంబ అమ్మవారి ఆలయం సింహాచలం కొండపైన జీడి మామిడి తోటల్లో వెలసిన అనేసి ఉన్నది భూలోకమాంబ అమ్మవారి ఆలయం. అయితే ఇక్కడ మరి చాలా మందికి సెంటిమెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేనైతే మాత్రం వచ్చిన ప్రతిసారి ఇక్కడ నమస్కరించుకుని వెళ్ళేవాడిని. నెక్స్ట్ టైం నాకు ఎటువంటి ఆపదలు ఆటంకాలు లేకుండా రావాలనేసి. సో సక్సెస్ఫుల్గా అలాగే నేను 7 శనివారాలు వస్తాననేసి మొక్కున్నాను. అది కంప్లీట్ అయిపోయింది. సో మనం చూసుకున్నట్టుగైతే ఇక్కడ నేను వచ్చే టైంకి పూజలు అట్లా జరుగుతూ ఉంటాయి. మరి ఈసారి ఎవరు ఇంకా రాలేనట్టుకున్నది, ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ మాత్రమే వచ్చాను. సో ఈవిడ భూలోకమాంబ అమ్మవారు అన్నమాట. ఇక్కడైతే భక్తులు వచ్చి ఇక్కడ పూజలు అట్టా చేసుకుని వాళ్ళు మొక్కుని వెళ్తారనమాట. అయితే నాకైతే ఒక నమ్మకం అనేది ఉన్నది. ఇక్కడికి మనం వచ్చి మొక్కుకున్నప్పుడు నెక్స్ట్ టైం రావాలనుకున్నప్పుడు ఎటువంటి మనకి ఆటంకాలు తప్పిదాలు రాకుండాను మనం నిర్భయంగా రావచ్చు అనమాట. సో అంతా ఆవిడదే భారం అనుకుని నేను వస్తాను. సో ఆ సెంటిమెంట్ అయితే నాకున్నది. హరి హరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మీలు కమలలోచనుడా. హరి హరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మీలు కమలలోచనుడా. ఏ చోటను కన్నా భక్తుల సంఘోగం. సో ఇది ఫ్రెండ్స్. సో మెట్ల మార్గం అయిపోయిన తర్వాత మనకు వచ్చేది భూలోకమాంబ టెంపుల్. సో నెక్స్ట్ టైం ఇంకొక టెంపుల్తోని ఇంకొక వేతోని మళ్ళీ మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ ఉండే పరిసర ప్రాంతాలు మాధవదారి నుండి సింహాచలం మెట్ల మార్గం ఈ కొండపైన అసలు ఏంటున్నది అని చాలా మందికి తెలియవచ్చు. సో నేను వచ్చిన ప్రతిసారి ఒక కొత్త విషయం మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.